ఇక విజయవాడలోని ఏపీఎస్సీ కార్యాలయం దగ్గర నిరుద్యోగ జేఏసీ ఆందోళనకు దిగింది. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల్లో అక్రమాలకు గాను మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 భర్తీలో ఊహించని అవకతవకలు పాల్పడినందుకు, ఆయన ఉద్యోగాలు అమ్ముకున్నందుకు గాను జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరారు. 2022లో జరిగిన గ్రూప్ 1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నిరసనలపైన మా విజయవాడ బ్యూరో ప్రతినిధి బిందు మరింత సమాచారం అందిస్తారు. అవకతవకలు జరిగాయంటూ కూడా విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ నియామకాల్లో జరిగిన అవకతవకల్ని మళ్లించడానికే మెగా డిఎస్సీ పైన ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆర్వైఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అయితే ధర్నా నిర్వహించారు. మనతో పాటు వారే ఉన్నారు. సార్, అసలు మీ ప్రధాన డిమాండ్స్ అంటే అసలు గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయంటున్నారు. మరి గతంలో అప్పుడు పని విధుల్లో ఉన్న వాళ్ళు ఎవరు దీన్ని పట్టించుకోలేదా? వాస్తవంగా గత జగన్ ప్రభుత్వంలో 169 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 169 ఉద్యోగాలను అంగట్లో సరుకులు అమ్మినట్టు పూర్తిగా గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు అనేటివి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అధికారులను వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి గ్రూప్ 1 పోస్టులు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు కావలసినటువంటి సామాజిక వర్గాన్ని వారికి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు పూర్తిగా అమ్ముకున్నారు. ఇది పూర్తిగా 100 కోట్లతో జరిగినటువంటి అవినీతి అక్రమం. ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిట్ని వేసింది సిఐడితో, ఐపీఎస్ అధికారులతో. సిట్ చాలా స్పష్టంగా ఫోరెన్సిక్ ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది. ఇక పెద్ద ఎత్తున ఓఎంఆర్ షీట్లలో కావచ్చు, అదేవిధంగా మెయిన్ ఆన్సర్ రీట్లలో కావచ్చు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. పేపర్లలో ఇంకులు కూడా మారాయని చెప్పేసి చాలా స్పష్టంగా సిట్ నివేదిక ఇచ్చింది. అదేవిధంగా అనాథరైజ్డ్ పర్సన్స్ 25 మంది చేత, అర్హత లేనటువంటి వ్యక్తుల చేత ఇవాళ పేపర్లను దిద్దించడం జరిగిందని చెప్పేసి సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అతను ఎమ్మెల్యే పదవికి అనర్హుడు, పూర్తిగా అతను రాజకీయాలకు కూడా పనికిరాడు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నిరుద్యోగ యువతకు, బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళకు అమ్ముకుంటే అతను ప్రజాప్రతినిధులకు అతను ఎంత అర్హత ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అతను నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అతను పూర్తిగా రాజకీయాలకు అనర్హుడని చెప్పేసి మేము అతను జగన్మోహన్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాము. రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో దీన్ని తప్పుదోవ పట్టించడానికి మెగా డిఎస్సీ అని ఒకటి వాడుతున్నారంట. వాస్తవము. ఎందుకంటే సిట్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన వెంటనే, అదేవిధంగా సింగిల్ బెంచ్ జడ్జి ఇప్పటికే తీర్పు ఇచ్చారు అక్రమాలు జరిగాయని చెప్పేసి నేపథ్యంలో సిట్లో తేటతెల్లం అయిపోతుంది. మేము చేసినటువంటి ఘనకార్యము, మేము చేసినటువంటి అక్రమాలు తేటతెల్లం అవుతాయని చెప్పేసి ఇవాళ ఏమీ జరగనటువంటి డిఎస్సీ మీద సత్యాలు చేస్తూ పదే పచ్చి అబద్ధాన్ని చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం ఏంటని చూస్తే కనుక సిట్ నివేదికలో పూర్తిగా బయటకు వస్తుంది మనం చేసినటువంటి పెద్ద ఘనకార్యాలు, అక్రమాలు అని చెప్పేసి కావాలని వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. ఇవాళ నిరుద్యోగ యువతతో మేము ఏపీఎస్సీ కార్యాలయం దగ్గరకు వచ్చామంటే ఇదే కార్యాలయం సాక్షిగా వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల, నాయకులను ఏపీఎస్సీ బోర్డు మెంబర్లుగా పెట్టి తాడేపల్లి నుంచే వాళ్ళు రాజకీయాలు చేస్తూ పూర్తిగా అక్రమాలు చేశారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. ఇంకా ఈ గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరెవరు పాత్ర ఉందని మీరు భావిస్తున్నారు? ఇందులో ఏపీఎస్సీ బోర్డు మెంబర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా చైర్మన్ గౌతమ్ సవాంగ్, అదేవిధంగా కార్యదర్శి పిఎస్ అధికారులు ఆంజనేయులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పెద్ద పెద్ద తలకాయలు ఈ కుంభకోణంలో ఉన్నారని చెప్పేసి మేము బలంగా చెప్పగలం. అంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అక్రమాలు జరిగాయి అని అంటున్నారు. అయితే డిఎస్సీ అక్రమాలు జరిగాయని ఇదివరకు హై డ్రామా ఆడినట్టు కూడా తెలుస్తుంది. నిన్నే డిఎస్సీ ఉద్యోగులకు సంబంధించి ర్యాలీ నిర్వహించారు. అయితే దీని మీద మీరేం మాట్లాడారు? ఈరోజు 2022లో వైసీపీ ప్రభుత్వంలో గ్రూప్ 1లో ప్రతిదీ అక్రమే జరిగింది. లేకపోతే మూల్యాంకనం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా డిజిటల్ మూల్యాంకనం అనేది లేదు గ్రూప్ 1లో. కానీ మొదటిసారిగా డిజిటల్ మూల్యాంకనం అనేది చేపట్టారు. ఆ రోజు గౌరవ హైకోర్టు కూడా దాన్ని తప్పట్టింది. దాని వెంటనే మాన్యువల్ మూల్యాంకనం అనేది జరిపింది. 2 సార్లు మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. మొత్తం 3 సార్లు మాన్యువల్ మూల్యాంకనం జరిగితే ఎవరికైనా ఫలితాలు అనేది ఒకే విధంగా రావాలి. కానీ సుమారు 95% అనేది ఫలితాలు అనేది తారుమారుగా వచ్చాయి. ఈరోజు ఫోరెన్సిక్ రిపోర్ట్కి 736 మూల్యాంకన పత్రాలు అనేది పంపిస్తే ఓఎంఆర్ సీట్లో ప్రతి దానిలో కూడా వైట్నర్ వాడినట్టు వివిధ ఇంకులతో దిద్దినట్టు అనేది ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ రోజు దిద్దే వాళ్ళు సుమారు 25 మంది అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అంటే ఎలక్ట్రీషియన్లు కానీ
సెక్యూరిటీ గార్డులు కానీ వారు కూడా ఈరోజు పేపర్లు తిద్దడానికి తీసుకొచ్చారంటే ఆ రోజు అవినీతి అక్రమాలు ఆ హాయిలాండ్లో ఏ విధంగా జరిగాయి అనేది మనం అన్నదం కూడా చూడవచ్చు. మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, హాలీవుడ్ మరియు బాలీవుడ్ మరియు తెలుగు డైరెక్టర్లకి గ్రూప్ 1 దానిపైన స్కామ్ పైన ఏదైనా ఒక మూవీ తీస్తే సూపర్ హిట్ కొడుతుంది. అటువంటి స్కామ్ అనేది 2022 గ్రూప్ 1లో జరిగింది. మేము డైరెక్టర్లు కోరుతున్నాం, దానిపైన సినిమా తీయండి, 100 కోట్లు కొలగొడతారని కూడా మేము నిరుద్యోగుల తరపున చెప్తున్నాం. సో ముఖ్యంగా చూసారు కదా, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఏవైతే అవకతవకలు జరిగినాయో అవి వాస్తవాలని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరిగిన స్కామ్ మరి ఎక్కడ జరగలేదని కూడా చెప్తారు. అయితే అటువంటి స్కామ్కి సంబంధించి ఒక మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని కూడా చెప్పారు. ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరిగిన అవకతవకలు ఉన్నాయో అవకతవకల్ని తప్పుదో పట్టించడానికే ఈ డిఎస్సి అనే పేరు తీసుకొని వచ్చారు. ఆ డిఎస్సికి సంబంధించి కూడా నిన్న అంటే విజయవాడలో ర్యాలీతో కూడా డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు లేవని కూడా నిరూపణ అయింది. అయితే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరుగుతున్న ఏదైతే ఈ ఫ్రాడ్ ఉందో అప్పట్లో ఆ వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఏపీఎస్సి అందరూ మెంబర్స్ కూడా మళ్ళీ చైర్మన్ కూడా ఉన్నారు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.